తలుచుకుంటూ ఈ ప్రకృతిని, వన్యజీవులను, వన్యప్రాణులను మనమందరం కూడా రక్షిస్తూ మన జీవన మనుగడను ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాం. రీసెంట్గా ఏనుగుల మానిటరింగ్ మరియు ట్రాకింగ్ మన అటవీ శాఖ ద్వారా అడవుల్లో సంచరించేటటువంటి ఏనుగుల కదలికను మనం అందరం కూడా గమనించడం జరుగుతోంది. మనుషులు మరియు వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చక్కటి కార్యక్రమాలను ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఇది కేవలం వన్యప్రాణుల యొక్క భద్రత మాత్రమే కాదు, ఇది మానవాళి భద్రత, ముఖ్యంగా వన్యప్రాణుల భద్రత. ప్రతి గ్రామాలను రక్షించాలని అనేటటువంటి దృక్పథంతో ఈ కీలకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం కొన్ని చోట్ల చూసినట్లయితే కోతుల సమస్యను మనం అధికంగా ఫేస్ చేస్తున్నటువంటి సందర్భాలు కొన్ని మనం చూసాం. ఆ కోతుల సమస్య పరిష్కారం అనేది గ్రామాల మరియు పట్టణాల్లో ఉండేటటువంటి కోతుల వలన కలిగేటటువంటి ఇబ్బందులను శాంతియుతంగా, హానికరం కాకుండా పరిష్కరించింది. ఇది మన బాధ్యతగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఇందులో భాగంగానే పాముల రక్షణ మరియు సంరక్షణ. మనమందరం కూడా ఒక పాముని మన ఇంటి ప్రాంగణంలో చూసినట్లయితే భయాందోళనలతో వెనువెంటనే మనమందరం కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా పర్యావరణ సమతౌల్యాన్ని మనమందరం కాపాడవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్క సమయం వేచి ఉండి వన్యప్రాణులను, వన్యజీవులను సంరక్షించేందుకు మనమందరం కూడా అంతఃకరణ శుద్ధిగా కృషి చేయాలని చెప్పి ఈ వేదిక మనందరికీ కూడా తెలియజేస్తోంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ us to serve to this state and the nation with respect towards to the forest department initiatives, Hanuman initiative, healing and nurturing units of a monitoring aid and nursing of wildlife. మనం చూస్తే కనుక ఈ హనుమాన్ కార్యక్రమం ద్వారా మన అందరికీ కూడా ముఖ్యంగా ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వెహికల్స్ టీం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ వేదిక మీద మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ చేసి 100కు పైగా RRR వెహికల్స్ను మరికొద్ది నిమిషాల్లో ఈ వేదిక మీద లాంచ్ చేయడం జరుగుతుంది. మనమందరం కూడా ఈ చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మనమందరం భాగస్వామ్యులుగా అవ్వటం అనేది మన అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. దయచేసి గమనించాలి, మరికొద్ది నిమిషాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు కోనిదల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు అడుగులు వేసేందుకు అహర్నిశలు కూడా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ డిపార్ట్మెంట్స్ యొక్క సమన్వయంతో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్ ఇలా వివిధ శాఖల సమన్వయంతో ముఖ్యంగా గ్రామాల్లో జరిగేటటువంటి లేదా పట్టణాల్లో జరిగేటటువంటి వన్యప్రాణి ఘర్షణకై మనమందరం కూడా ఈ ఇనిషియేషన్ తీసుకునేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. వివిధ రాష్ట్రాలలో అటవీ శాఖను బలోపేతం చేసేందుకు చక్కటి కార్యక్రమాలు చేస్తుండగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా హనుమాన్ ఇనిషియేటివ్ 2026 హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఆఫ్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన ముందుకు రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క ఫారెస్ట్ ఉన్నత అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది కృషి ఈరోజు అటవీ శాఖ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది.
digital launch, and then by Honorable Deputy CM, these are two things, 1 and 2, okay? Hanuman app digital launch, second GPS tracking system launch. This one, huh? One is Hanuman app digital launch. This is one item by Honorable Deputy CM. This second thing is GPS tracking system of vehicles. Both By, are at a time. both 1 and 2. అంటే ఫస్ట్ ఇది వస్తుంది ఫస్ట్ అది అయిపోతుంది, లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఆఫ్ సేమ్ సార్ వచ్చేది హనుమాన్. క్లియర్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇన్వైట్ చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయికి మనమందరం కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. హనుమాన్ ఇనిషియేటివ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఏనుగులు, పులులు, చిరుతలు, సర్పాలు మరియు విభిన్న అటవీ జీవ వైవిధ్యానికి నిలయంగా ఉన్న సమృద్ధి చెందినటువంటి రాష్ట్రం. అడవులు మనకి కేవలం వనరులు మాత్రమే కాదు, అవి జీవన ఆధారం, పర్యావరణ సమతుల్యతకు మూలాధారం అని తెలియజేస్తూ ఈ సంపదను కాపాడటం మన అందరి బాధ్యత అని మనకు తెలియజేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. నౌ మే రిక్వెస్ట్ డాక్టర్ నందిని గారు, ED, AP, FDZ and in charge Hanuman Cell, ma'am, please come forward to present plant. Thank you very much, sir. Gaurava Minister for Tourism, Culture and Cinematography, Government of Andhra Pradesh, గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ మే రిక్వెస్ట్ శైలజ మ్యామ్, హిమశైలజ మ్యామ్, DFO గుంటూరు మేడం గారు ప్లాంట్ ని ప్రజెంట్ చేస్తున్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మే రిక్వెస్ట్ చైర్పర్సన్ AP మెడికల్ సర్వీస్